అధ్యక్ష, కాసేపటి కిందట శ్రీకాంత్ రెడ్డి గారు రామచంద్రాడన్న ఇద్దరు కూడా మీ దగ్గరకు వచ్చి గవర్నర్ గారి అడ్రస్ ప్రసంగం మీద మీతో చర్చించినారు. అధ్యక్ష, గంటన్నర సేపు ప్రతిపక్ష నాయకుడు ఏకైక పార్టీ ప్రతిపక్షం మాది. అధ్యక్ష, ఉన్న ఏకైక ప్రతిపక్షం నుంచి ఒకే ఒక్క సభ్యుడు మాట్లాడుతా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతా ఉన్నాడు గవర్నర్స్ అడ్రస్ మీద. కనీసం అంటే గంటన్నర సేపు అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వవలసిందిగా మిమ్మల్ని సవినయంగా లోపలికి వచ్చి రిక్వెస్ట్ కూడా చేశాము. అధ్యక్ష, చేసినాము అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఆన్ రికార్డ్. అధ్యక్ష, ఎందుకనంటే ఇవాళ 0 hour అన్నది అది ఇంపార్టెంట్ కాదు. కావాలంటే వీ కెన్ స్టార్ట్ గవర్నర్స్ అడ్రస్ రైట్ అవే ఇట్ సెల్ఫ్. గవర్నర్స్ అడ్రస్ రైట్ అవే ఇట్ సెల్ఫ్ వీ కెన్ స్టార్ట్. ప్రతిపక్షం నుంచి ఏకైక సభ్యుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా గంటన్నర సేపు అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసిన పరిస్థితులు కూడా ఇవ్వకపోతే అన్యాయం. అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష, గత చరిత్ర ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2-2.5 గంటలు మాట్లాడిన టైమును కూడా రొటీన్ గా కనిపిస్తాయి. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రిప్లైలు ఏది చూసుకున్నా కూడా ఈ మూడు సంవత్సర కాలంలో 2 గంటల సేపు తక్కువ, ఎక్కడ ఎప్పుడు తక్కువ మాట్లాడలేదు. I just want this to be on record. జగన్మోహన్ రెడ్డి గారు, సంప్రదాయం ప్రకారం మామూలుగా క్వశ్చన్ అవర్లో ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఉంటుంది, 0 hour లో కూడా ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ సంప్రదాయం కోసం కనీసం ఇద్దరు అంతవరకు తప్పితే ఎక్కువ టైం లేకుండా 3-4 minutes ముగించేసి బయటకు వెళ్తాం. మా గవర్నర్ తీర్మానమైన డిస్కషన్ వెళ్తాం. దానిలో కూడా ఇటుపక్క ట్రెజరీ బెంచెస్ మీరు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి టైమింగ్ ఇది. దాని ప్రకారం వెళ్దాం. సో ఒప్పుకున్న అవైలబుల్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. అవైలబుల్ టైంలో ప్రోరేటా టైం అలాట్ చేసుకోవడం జరిగింది. అంతకంటే చేసేది ఏం లేదు. మనం నా ఆనందరావు గారు ప్లీజ్. నమస్కారం అధ్యక్ష. కోఆపరేట్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష, మేము ఒప్పుకోలేదని చెప్పినాం. అధ్యక్ష, వెరీ క్లియర్ గా ఒప్పుకోలేదని చెప్పినాం. వెరీ క్లియర్ గా ఒప్పుకోలేదని చెప్పాము. నాకు ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, ఉన్న సభలో ప్రతిపక్షం మాట్లాడేది వినాలా అని ఆరాటపడాలి, అధికార పక్షం విన్నది ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్నది ఆరాటపడాలి. కానీ ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడకూడదు అని టైం కత్తిరించే పరిస్థితి నేను చూసి నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నాను. అధ్యక్ష, రిక్వెస్ట్ అందరికి విజ్ఞప్తి ఏమిటంటే ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటే అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనం వెళ్తున్నాం. దానికి సహకరించమని కోరుతున్నాను నేను. గత సమావేశాలన్నింటిలో అధ్యక్ష, ఆ రోజున ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు. మనకు ఉండేటువంటి పార్లమెంటరీ ప్రొసీజర్లో కూడా టోటల్ డిబేట్ టైం ఎంత ఉంటుందో దాన్ని బేసింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెంబర్స్ ప్రపోర్షనేట్ గా డివైడ్ చేసి ఇస్తారు అధ్యక్ష. అంచేత ఈ డిబేట్ ఎన్ని గంటలు జరుగుతుందో ఆ గంటల్లో వాళ్ళకి ఎంత వస్తుందో అంత మాట్లాడాలి అధ్యక్ష. ఒకరు మాట్లాడతారా, ఇద్దరు మాట్లాడతారా, ముగ్గురు మాట్లాడతారా అన్నది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళకి వచ్చే టైంలో వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అధ్యక్ష. అంచేత ఇంతకుముందు కూడా మనం ఫాలో అయ్యాం, పాత హౌస్లో ఫాలో అయ్యాం, ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలని నిన్న కూడా చెప్పడం జరిగింది. అంచేత ఆ విధంగా చేయాలని కోరుతున్నాను. ఓకే. ఆయన రూల్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు రూల్ గురించి బాగా మాట్లాడారు అధ్యక్ష. రూల్ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి టైం కూడా అదే రూల్ పొజిషన్ లోకి రావాలి. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎక్కువ సమయం ప్రపోర్షనేట్ గా ఇస్తాము. కానీ ముఖ్యమంత్రి గారికి టైం బ్రేక్ రాదు, ముఖ్యమంత్రి గారికి సపరేట్ గా వస్తాము అన్న ఆలోచన కరెక్ట్ కాదు.
రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. రాజధాని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి రోజాకి ఒకటే జగన్మోహన్ రెడ్డి, అంతే కదమ్మా. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏం చేయాలి? అక్కడ ప్రజలకు ఏదైనా నిజంగా నష్టం జరుగుంటే దాని గురించి మాట్లాడాలి. అధికారులతో ఏం మాట్లాడతాడు? రేపు ముఖ్యమంత్రిని అవుతున్నా, నీ అంతు చూస్తా. పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తుంటే వాళ్ళని నేను కాబోయే ముఖ్యమంత్రిని, మీరు ఎవరిని టచ్ చేస్తున్నారో తెలుసా, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సంగతి తేలుస్తా. ఎవరైనా నాయకుడు అనేవాడు అలా మాట్లాడతాడా? మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఉన్నారు. ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నారు, ఎన్నో ఒడిదుడుకు తట్టుకున్నారు. ఆ తట్టుకోబట్టే ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. అవునంటారు కాదంటారా? 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఆయన కూడా ఉన్నాడు. ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రిని అవుతా, మీ అంతు తేలుస్తా అని అధికారులతో ఎప్పుడు మాట్లాడలేదు, మహిళలతో ఎప్పుడు మాట్లాడలేదు. ఆ విధంగా నేను అధికారంలోకి వస్తే మహిళల్ని అభివృద్ధి పరుస్తా, అధికారులకి న్యాయం చేస్తా, సంక్షేమ పథకాలు మరిన్ని ప్రవేశపెడతానని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా మాట్లాడతారు. ఈయన జగన్మోహన్ రెడ్డికి అదేం కాదు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని అయిపోదామా, ఎలా చేస్తారమ్మా ప్రజలు? మీరు చెప్పండి. రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఎవరు కొట్టేస్తారు చెప్పండి అమ్మా. నేను చెప్పడం కాదు, మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికి వేస్తారు ఓటు? ఎవరు బాగుపరుస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని? ఈ రోజు మనము ఈ గతంలో ఏ రోజన్నా బ్యాంకులకి వెళ్లి లోన్లు తెచ్చుకున్న పరిస్థితి ఉందా? ఈ రోజు వడ్డర్లకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, విశ్వ బ్రాహ్మణులకి, మేధర్లకి, వాల్మీకులకి, వీళ్ళందరికీ కూడా ఫెడరేషన్స్ ఏర్పాటు చేసి 15 మంది సభ్యులుగా వాళ్ళని సొసైటీగా చేయించి ఒక్కొక్క గ్రూపుకు 30 లక్షల రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా అంటే మన రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని అన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా నా ప్రజలకి లోటు తెలియకూడదు, ఈ నష్టాన్ని కష్టాన్ని తెలియపరచకూడదు అని చెప్పేసి ఆయన అహర్నిశలు 24 గంటల్లో రోజుకి 18 గంటలు 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనమందరం ఆయన వెన్నంటి ఉండి ఆయన్ని మళ్ళా కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చేటట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకొని మళ్ళీ కూడా అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వచ్చండి ఒక్క సెకండ్ మేడం. స్వీట్ ఎక్కున్నట్టు తల్లి మాట నన్ను పెట్టనివ్వండి. కట్ చేయండి చిన్న చిన్న పీసులు.
ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా శాసన మండలికి నామినేషన్ వేసిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మహిళలందరూ కూడా రావడం, విఆర్సీ నందుకల్ల విఘ్నేశ్వరుడి గుడిలో మేమందరం కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని పదవులు పొందే విధంగా ఆయన ఉండాలని చెప్పి, ఆయన కుటుంబం బాగుండాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు వినాయకుడి యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఉండాలని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ కూడా తొలి రోజు ప్రారంభం జరుగుతున్న సందర్భంలో గవర్నర్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ నూతన రాజధానిలో అమరావతిలో ఇంత అందంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, అసెంబ్లీ యొక్క భవనాలు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. గవర్నర్ గారు మెచ్చుకోవడం అంటే చాలా మంచి శుభ పరిణామంగా మనం భావించవచ్చు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఎంతో కష్టపడి ఆ రాజధాని నిర్మాణంలో అహర్నిశలు శ్రమించి ఆయన ఆ నిర్మాణంలో తను నిరంతరం శ్రమించినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా మేమందరం కూడా మహిళలందరూ కలిసి ఆయన బాగుండాలి అని చెప్పి పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఈరోజు నామినేషన్ వేసే సందర్భంగా ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకి తగ్గ మనోడుగా పేరు తెచ్చుకోవాలని చెప్పి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే తెలుగు వారి యొక్క ఉనికిని ఢిల్లీ దాకా తీసుకొని పోయారో అలాగే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా నారా లోకేష్ బాబు గారు మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి, ఆయన మంచి మంత్రి పదవిని చేపడతారని చెప్పి మహిళలందరికీ కూడా ప్రథమ పీఠ తెలుగుదేశం పార్టీలో వేస్తూ ఉంటారు. కాబట్టి నారా లోకేష్ బాబు గారు కూడా మహిళలకి మంచి పథకాన్ని ప్రవేశపెట్టి మహిళలందరూ కూడా ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే విధంగా ఆయన యొక్క పనితీరు ఉంటుందని చెప్పి మేము ఆశిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా లోకేష్ బాబు గారికి, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి అందరికీ కూడా వాళ్ళు ఆయుర ఆరోగ్యవంతులుగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ వినాయకుని ప్రార్థిస్తూ ఈరోజు సంతోషంగా మహిళలందరం కలిసి కేకును కట్ చేసుకోవడం జరిగింది, అలాగే పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నీ మహిమలను తెలిసిన జ్ఞానం తెలుసుకుని వెలసిన శివుడు బలదురు నిన్ను మూడుల దానలు నీ మహిమలని తెలిసిన జ్ఞానం బలదురు తల్లి శరణను వేడినమ్మ నీ పదముల వాడినమ్మ శరణను వేడినమ్మ నీ పదముల వాడినమ్మ శరణములను సగే జనని విదల్లి శుభములను సగే జనని విదల్లి మంగళ రూపిణి మముదయ గనున మంగళ రూపిణి మముదయ గనున శరణను వేడినమ్మ నీ పదముల వాడినమ్మ గోవింద 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 గోవింద
తెచ్చాము గురువారం నీకమ్మ గుమ్మయ్య తెచ్చాము గురువారం నీకమ్మ గుమ్మయ్య తెచ్చాము అమ్మ భవాని మాత అమ్మ భవాని మాత అమ్మాయమ్మ అమ్మ నీవు ఎక్కడికి వెళ్ళినావమ్మా అమ్మాయమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళినావమ్మా ఎవరికి వెళ్ళినావమ్మా ఎవరికి వెళ్ళినావమ్మా అమ్మ భవాని మాత అమ్మ భవాని మాత శుక్రవారం నీకమ్మ చక్కెర పొంగలు తెచ్చాము శుక్రవారం నీకమ్మ చక్కెర పొంగలు తెచ్చాము అమ్మ భవాని మాత అమ్మ భవాని మాత శుక్రవారం నీకమ్మ పిల్ల పొంగలు తెచ్చాము శుక్రవారం నీకమ్మ